హలో ఎవ్రీవన్, మేమైతే నిన్న సూర్యనారాయణ టెంపుల్కి అయితే వెళ్ళాము. వైజాగ్ లో పెందుర్తి జడ్పీ హై స్కూల్ ఆపోజిట్ గా అయితే సూర్యనారాయణ టెంపుల్ అయితే ఉంది. అందరూ అంటారు చాలా బాగుంది టెంపుల్, చాలా బాగుంటది, పెద్ద టెంపుల్ సింహాచలం లాగే ఉంటది అని అన్నారు. సరే అని చెప్పి మేము కూడా ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం గానీ అవ్వలేదు. ఈసారి అయితే ఎలా అయినా ఈ టెంపుల్ కి వెళ్ళాలని చెప్పి మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వెళ్ళిపోయాము టెంపుల్ కి అయితే. టెంపుల్ దగ్గర అయితే చాలా రష్ గా ఉంది, అస్సలు చిన్నది కూడా ఖాళీ లేదు. మేమైతే ఎలా అయినా దర్శనం కంప్లీట్ చేయాలని చెప్పి మేమైతే లైన్ లో అలా వెళ్ళాము. చాలా అంటే చాలా రష్ గా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది, లింగాలు అయితే చాలా బాగా కట్టారు, చాలా బాగుంది. మేమైతే బియ్యం, పాలు, బెల్లం అయితే పట్టుకొని వెళ్ళాము. ఎందుకని మీకు డౌట్ వచ్చి ఉంటది కదా, అక్కడైతే భక్తులకి వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి కదా, అలా అక్కడే 3 పొయ్యిలు అయితే కర్రల పొయ్యి పెట్టి అక్కడే జావ అయితే సమ్మల జావ వండడం అయితే స్టార్ట్ చేశారు. అందరూ వచ్చిన వాళ్ళు బియ్యం అయితే బియ్యము, పాలు అయితే పాలు, బెల్లం అయితే బెల్లం ఇచ్చారు. అలా అక్కడే ప్రసాదం అయితే వండారు అందరూ కలిసి. స్టార్టింగ్ లో చెప్పాను కదా చాలా రష్ గా ఉందని చెప్పి, అలా లైన్ అయితే కట్టాము. బయటన అయితే దీపాలు పెట్టేసుకున్నారు. లైన్ లో ఉండి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి దీపాలు అయితే బయటన పెట్టేశారు. అలాగే మళ్ళీ లైన్ అయితే కంటిన్యూ చేసాము. ఇప్పుడైతే మళ్ళీ మేము వేరే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడానికి అయితే లైన్ కట్టాము. ఇదిగోండి టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపలికి అలా వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. అలాగే పక్కన అయితే లింగాలు కట్టారని చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఇదిగోండి లింగాలు. బయటన అయితే పేర్లు రాశారు ఏ లింగం ఏంటి అన్నది. మేమైతే లింగాలు అలా స్టార్టింగ్ లో అలా లైన్ గా చూసుకొని అయితే వచ్చేసాము. అలా అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, లైన్ కట్టాము. అలా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. బయటకి అయితే వచ్చేసాము. లోపల టెంపుల్ అయితే ఇలా ఉంది తల్లి. తర్వాత అయితే బయటకు వస్తాము. గోమాతలకి అయితే అరటిపళ్ళు అవన్నీ అయితే తినిపించేసి ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము రిటర్న్. బాయ్ బాయ్. మీకు మా వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం.